బైబిల్ గ్రంథంలోని మొట్టమొదటి బుక్ అయినటువంటి జెనసిస్ లేదా ఆదికాండము 1వ అధ్యాయము 1వ వచనంలో, అంటే ఆదిలో అన్నమాట, దేవుడు ఏం చేశారు అనేది ఇక్కడ ఉంది. ఆదియందు దేవుడు భూమి ఆకాశములను సృజించెను. భూమిని ఆకాశాన్ని దేవుడు సృజించారు అని రాయబడి ఉన్నది. భూమి ఆకాశం అని ఇప్పటికీ ఉన్నాయా లేవా? ఉన్నాయి. భూమి ఉన్నది, ఆకాశము ఉన్నది. అంటే సృష్టించినటువంటి దేవుడు ఉన్నాడనే అర్థం, లేడనా? సృష్టించినటువంటి దేవుడు ఉండబట్టేవి సృజింపబడ్డాయి. ఆదియందు దేవుడు భూమి ఆకాశములను సృజించెను. సృష్టింపబడినటువంటి దేవుడు ఆయనే, సృష్టించిన దేవుడు ఆయనే. మరి అప్పుడు దేవుడు సృజించిన వాటిని ఎప్పటికీ కూడా మనము భూమిగాను ఆకాశముగానే పిలుచుతూ ఉన్నాము. ఆయన పెట్టినటువంటి పేర్లతోనే మనం పిలుస్తూ ఉన్నాము. వాక్యము సత్యమైనది కాబట్టి మనం ఖచ్చితంగా దీన్ని నమ్మి తీరాలి. నమ్మటం నమ్మకపోవటం అనేది మన ఇష్టం మీద ఆధారపడి ఉంది. మరి జీవం కలిగినటువంటి దేవుని వాక్యం అన్నమాట ఇది.